హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ మినీ టీవీ. ఈరోజు మన ఛానల్లో కోడిగుడ్డి పొడి కాస్త డిఫరెంట్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు 2 టమాటాలు, 4 కోడిగుడ్లు, 3 ఉల్లిపాయలు, 2 గరిటెల నూనె, తగినంత ఉప్పు, తగినంత పసుపు, కారం. ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1.5 గంట నూనె పోసుకోవాలి. ఈ నూనె కొద్దిగా వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఈ నూనెలో వేసుకోవాలి. వీటిని కొద్దిగా ఫ్రై చేసి 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి. టమాటా ముక్కలు మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఉప్పు వేశాక ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మరో 3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ విధంగా టమాటా ముక్కలు గుజ్జుగుజ్జుగా ఉడికిన తర్వాత ఇందులో ఒక 1/2 చెంచా పసుపు వేసుకోవాలి. పసుపు వేశాక ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని 2 చెంచాల కారం కూడా వేసుకోవాలి. కారం వేశాక పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. తర్వాత మనం తీసుకున్న 4 కోడిగుడ్లను ఇందులో వేసుకోవాలి. గుడ్లు వేశాక మీడియం ఫ్లేమ్లోనే ఉంచి పొడి పొడి అయ్యే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గుడ్డు పొడి పొడిలాడుతుందంటే మనకి కూర రెడీ అయిపోయినట్లే. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన మినీ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.